మొత్తానికైతే కోయిత గుట్ట చూసేసినాం. సో ఈ కొండలు ఎక్కి దిగేటప్పుడు మాత్రం జాగ్రత్త, పొడే ఒక అమ్మాయి కింద పడిపోయింది. ఇక్కడ టెంపుల్కి ఆపోజిటే ఇక్కడ హనుమాన్ విగ్రహాలు అయితే 4 ఉన్నాయి. 4 ముఖాలు అయితే ఫేస్ చేస్తున్నాయి. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ డైరెక్షన్లో మొత్తం విగ్రహం రాయి మీద చెక్కింది కదా. ఇదిగోండి అసలైన కోయిత వ్యూ పాయింట్. ఆ రోడ్డు కనిపిస్తుంది, అవుటర్ రింగ్ రోడ్. వాట్సాప్ గాయ్స్, దిస్ ఇస్ సాయితేజ్ జోగాయ్ సార్. వెల్కమ్ టు హైదరాబాద్ ట్రావెలర్. ఇవాల్టి వ్లాగ్ ఏంటంటే హైదరాబాద్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ వ్యూ పాయింట్ అయినా కోయిత హిల్స్కి అయితే మనం వెళ్ళబోతున్నాము. రైట్ నో మనం ఓఆర్ఆర్ పక్కన సర్వీస్ రోడ్లో అయితే ఉన్నాము. ప్రజెంట్ నేను ఒక్కనే వెళ్తున్నాను బైక్ మీద. అండ్ ఇక్కడ నుంచి ప్రజెంట్ అయితే ఇంకా 5 కిలోమీటర్స్ అయితే ఉంది కోహిత గుట్ట. అండ్ ఎల్బీ నగర్ నుంచి అయితే కోహిత గుట్ట 18 కిలోమీటర్స్ వస్తుంది. అండ్ మీ లొకేషన్ నుంచి ఎంత వస్తుందో మీరు గూగుల్ మ్యాప్లో పిన్ చేసి చూసుకోవచ్చు. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఈ కోహిత గుట్ట అవుటర్ రింగ్ రోడ్ పక్కనే ఉంటుంది. అండ్ మీరు ఒకవేళ అవుటర్ రింగ్ రోడ్ నుంచి రావాలి అనుకుంటే మనము హైదరాబాద్ విజయవాడ హైవే ఉంటుంది కదా, అక్కడ పెద్దంబర్పేట్ ఎగ్జిట్ ఉంటుంది. ఎగ్జిట్ నుంచి రైట్ కొట్టి మన లెఫ్ట్ పోవాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్ళి జస్ట్ 2 to 3 కిలోమీటర్స్ లాంగ్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ప్రజెంట్ అయితే మనం ఓవరాల్ అవుటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్లో ఉన్నాము. చాలా మందికి అవుటర్ రింగ్ రోడ్ అంటే ఏంటో తెలియదు. సో అవుటర్ రింగ్ రోడ్ అంటే ఏంటో నేను చిన్న షార్ట్ వీడియో అయితే చేశాను. అదైతే కింద కామెంట్లో పింక్ చేసి పెడతాను. అక్కడ నుంచి చూడవచ్చు అవుటర్ రింగ్ రోడ్ అంటే ఏంటి, సర్వీస్ రోడ్ అంటే ఏంటి, అది దేనికి యూజ్ అవుతుందో అని చెప్పేసి. అండ్ ప్రజెంట్ అయితే ఇక్కడ నుంచి కోయిత గుట్ట కేవలం 5 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. ప్రజెంట్ అయితే మనం బండి మీద పోతున్నాం, స్కూటీ మీద పోతున్నాం. ఇక అక్కడికి వెళ్ళాక ఇక పూర్తి వివరాలు ఇంకా తెలుసుకుందాం. మీరు పెద్దంబర్పేట సర్వీస్ రోడ్ నుంచి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ నుంచి ఇలా వచ్చారంటే మీకు ఇలా ఒక కమాన్ కనిపిస్తుంది. ఈ కమాన్లోంచి అయితే మనం లోపలికైతే వెళ్ళాలి. ఇక్కడ నుంచి కోయిత హిల్స్ వ్యూ పాయింట్కి అయితే మనకి ఒక 800 మీటర్స్ నుంచి ఒక 1 కిలోమీటర్ వరకు ఉంటుంది. రోడ్ అయితే చాలా చిన్నగానే ఉంటుంది. ఘాట్ రోడ్, ఇక చిన్నపాటి ఘాట్ రోడ్ అని చెప్పుకోవాలి, మరి అంత పెద్ద ఘాట్ రోడ్ అయితే కాదు. ఇక ముందుకైతే పోదాం ఈడికెళ్ళి. రోడ్ అయితే ఈ విధంగా సన్నగా ఉంటుంది. అండ్ బెస్ట్ విజిట్ టైం వచ్చేసి కోయిత హిల్స్కి మార్నింగ్ సన్ రైజ్కి అండ్ ఈవినింగ్ సన్సెట్కి. అండ్ అట్లనే పైన అయితే ఒక టెంపుల్ కూడా ఉంటుంది. అండ్ మొత్తానికి గుట్ట పైకి అయితే వచ్చేసినాం. అండ్ ఈడైతే పార్కింగ్ ప్లేస్ ఉంది. అందరు ఈడే బండ్లు పెట్టాలి, అందరు ఈడే బండ్లు పెట్టిండ్రు. ప్రజెంట్ అయితే అన్ని వెహికల్స్ ఎక్కువ లేవు. ప్రజెంట్ అయితే టైం అయితే 5 అవుతుంది. అండ్ మీరు ఒకవేళ ఈ కోహిత గుట్టకి రావాలంటే మార్నింగ్ సన్ రైజ్ కానీ సన్సెట్ కానీ ప్లాన్ చేసుకోండి. అప్పుడైతే మీకు వ్యూ అయితే క్లియర్గా ఉంటుంది. ఆఫ్టర్నూన్ ఒక 9 ఆఫ్టర్నూన్ వచ్చినా 9 తర్వాత వచ్చినా బిఫోర్ 5 వచ్చినా సరే ఇక్కడ వ్యూ అయితే అంత మంచిగా అయితే అనిపించదు. ఓన్లీ సన్సెట్ అండ్ సన్ రైజ్కి మాత్రమే సజెస్టబుల్. ఇక పైకి పోతాం వీటికెళ్ళి. మొత్తానికైతే గుట్ట పైకి వచ్చేసినాము. ఇక్కడైతే ఒక టెంపుల్ ఉంది, ఆంజనేయ స్వామి టెంపుల్ అనుకుంటా. ఇది ప్రజెంట్ అయితే క్లోజ్ చేసాం టెంపుల్ అయితే. మొత్తం విగ్రహం రాయి మీద చెక్కింది కదా. దానికైతే విగ్రహం అయితే రాయి మీద చెక్కింది, విగ్రహం అయితే లేదు. 500 సంవత్సరాల నాడు కోయరాజులు ఉండేవాళ్ళంట. ఎవరు? కోయరాజులు. అప్పటి నుంచి ఆ విగ్రహం ఉంది. ఓకే. ఇప్పుడు అంకుల్ చెప్తున్న హిస్టరీ ఏంటంటే 500 ఇయర్స్ బ్యాక్ నుంచి ఇక్కడ కోయరాజులు ఉండేవారంట. వాళ్ళు అప్పటి నుంచి ఇక్కడ పూజించుకునే వాళ్ళంట. అప్పటి నుంచి ఇదే విగ్రహం ఇంకా. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, కోయిదాకి 500 ఇయర్స్ చరిత్ర ఉంది ఇక్కడ మనకి పూజారి చెప్పినట్లుగా. రైట్ నౌ అయితే అది. అండ్ ఇప్పుడు మనమైతే తర్వాత వేరే దగ్గరికి వెళ్ళి అంటే ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ ఉంటుంది కదా, వ్యూ పాయింట్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ టెంపుల్కి ఆపోజిటే ఇక్కడ హనుమాన్ విగ్రహాలు అయితే 4 ఉన్నాయి. 4 ముఖాలు అయితే ఫేస్ చేస్తున్నాయి. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ డైరెక్షన్లో ఈ హనుమాన్ విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి చూస్తే అది టెంపుల్. ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఇక్కడే ఇట్లా మెట్లెక్కి రావాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం కోహిత లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే చూడండి ఎంత గ్రీనరీ ఉందో. ఈ కొండ ఎక్కితే మొత్తం గ్రీనరీగా కనిపిస్తుంది. హైదరాబాద్లో ఉండి బోర్ కొట్టి వీకెండ్ అలా బయటికి రావాలి అనుకుంటే రావచ్చు. కాసేపు పీస్ఫుల్గా నేచర్ని ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. ఇక్కడ కనిపించిన మొత్తం గ్రీనరీ ఉంది. అండ్ అసలైన మెయిన్ లొకేషన్కి అండ్ కోయిత హిల్ గుట్ట మీద నుంచి వ్యూ చూడాలి అంటే మీరు టెంపుల్ నుంచి రైట్ సైడ్ రాగానే
మీకు ఇట్లా ఒక పిల్లర్ అండ్ ఇట్లా ఒక శిలాపలకం కనిపిస్తుంది. దానిలోంచి అయితే లోపడి పోవాలి. ఇక్కడైతే కొంచెం చిన్న ట్రెక్కింగ్ అనొచ్చు దీన్ని, ఎందుకంటే మనం ఇప్పుడు ఇంకా గుట్ట పైకి వెళ్ళబోతున్నాము. చూడండి, 2 రాళ్ళ మధ్య నుంచి చిన్న దారి ఉంది సన్నగా. అండ్ ఇది మౌంటైన్ క్లైంబింగ్ ఎక్కాలనుకునే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. మొత్తానికి రాళ్ళు అయితే ఎక్కాలి. ఇంకొంచెం హైట్ ఉంది. చూసారు కదా పెద్ద పెద్ద రాళ్ళు, బండరాళ్ళు ఎలా ఉన్నాయో. ఈ కనుక కింద పడితే కింద ఉంటే స్మాషే. మనం ఇంకా పైకి పోతున్నాం. సో ఈ కొండలు ఎక్కి దిగేటప్పుడు మాత్రం జాగ్రత్త. ఇప్పుడే ఒక అమ్మాయి కింద పడిపోయింది. సో జాగ్రత్తగా చూసి కొండలు ఎక్కడం దిగడం రాకపోతే ఎవరైనా పక్కన పెట్టుకొని దిగండి, లేకపోతే బొక్కలు ఇరిగిపోవడం ఖాయం. నేను ఇన్ని బండలు ఎక్కిన తర్వాత కొంచెం ముందుకి ఇట్లా పోతే మనకి అసలైన కోవిద వ్యూ పాయింట్ అయితే కనిపిస్తుంది. చూడండి ఎలా ఉంటుందో ఇక్కడ వ్యూ అనేది. జాగ్రత్తగా ఉండండి. ఇక్కడైతే రాళ్ళు అయితే ఫుల్ ఉన్నాయి, కింద పడితే సావడమే. ఇదిగోండి అసలైన కోవిద వ్యూ పాయింట్. ఆ రోడ్డు కనిపిస్తుంది, ఔటర్ రింగ్ రోడ్. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇంకా టైం అయితే 5:30 అవుతుంది. ఇంకా సన్ అయితే కిందకి పోలే. ఇంకా సన్ డౌన్ అయితే ఇంకా మంచిగా క్లియర్గా కనిపిస్తుంది. చూసినంత మొత్తం మనకైతే గ్రీనరీగా కనిపిస్తుంది. ఇటుపక్క మంచి రావట్లే. సన్ రైజ్ అయితే మనకు కరెక్ట్ కళ్ళల్లో పడుతుంది కాబట్టి, కెమెరాకి పడుతుంది కాబట్టి మంచిగా రావట్లే. ఇంకా సేపు అయినాక లొకేషన్ ఎట్లుంటుందో చూపిస్తాం. ఇటు చూడండి, ఇటైతే ఇంకా మీకు క్లియర్గా ఉంది. వీకెండ్స్లో నేచర్, కాంక్రీట్ జంగల్ నుంచి నేచర్ చూసి ఏమంటారు ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళు ఈడకి రావచ్చు. కేవలం ఎల్బీ నగర్ నుంచి ఒక 18 to 20 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. చూడండి ఈడైతే ఎంత ప్రశాంతంగా ఉందో. అండ్ గాలి అయితే మంచిగానే డీసెంట్గా వస్తుంది. ఇంతసేపు పైకి ఎక్కినాం కదా, చెమటలు అవన్నీ గాలికి పోతున్నాయి అన్నమాట. ఇక్కడ చూడండి వెనక లొకేషన్ ఎట్లుందో. అండ్ ఒకటి ఏంటంటే జాగ్రత్త, ఈడకి వెనక కూడా పైన ఉన్నారు మన పైన. ఇక్కడికి వచ్చినప్పుడు ఫోటోలు, సెల్ఫీలు తీసుకునేటప్పుడు కింద చూడండి, కింద చూసి మరి ఫోటోలు దిగండి. ఎందుకంటే కింద మిస్ అయితే కథం రాళ్ళ మీద పడి తలకాయ ఏదైనా కాలు చేయకూడదంటే కథం అవుట్ స్మాష్. మళ్ళీ ఇక్కడ నుంచి ఒక 4 ఎత్తుకొని పోవాల్సి ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ గుట్ట మీదకి వచ్చినప్పుడు అయితే. మొత్తానికైతే కోవిద గుట్ట చూసేసినాం. అండ్ ఈ కోవిద గుట్ట ఎక్కాలంటే చిన్నపాటి ఎక్సర్సైజ్, చిన్నపాటి ట్రెక్కింగ్ అని చెప్పుకోవాలి. అండ్ ఫిట్నెస్ మీద వర్క్ అయితే తక్కువ ఉంటుందో వాళ్ళు మాత్రం ఆయాసపడతారు బరాబర్. అండ్ బెస్ట్ టైం టు విజిట్ కోవిద వచ్చేసి ఆఫ్టర్ 5 అండ్ మార్నింగ్ బిఫోర్ 7 o'clock, 7 AM పొద్దున ఉంటుంది కదా, ఆ 7 విజిట్ చేయాలి. అండ్ ఆఫ్టర్ 5 in the evening అయితే చాలా బాగుంటుంది చూడడానికి లొకేషన్. ఏమో రోజు వర్షం పడేది, ఇవాళ మాత్రం వర్షం పడలేదు. అండ్ సన్సెట్ అయితే ఇంకా 5:30 అయినా ఇంకా కిందకైతే పోవట్లేదు. ఇంకా ఇక్కడే కూర్చున్నాం 5:30 అయినా సరే. సన్సెట్ అయినాకనే పోతాం వీడికి వెళ్ళి. సన్సెట్ ఎట్లుంటుందో మీకు ఇలా చూపెట్టే పోతాం. సో రైట్ నో అయితే సన్ అయితే డౌన్ అవుతుంది. హాఫ్ అన్ అవర్ నుంచి మనం వెయిట్ చేసినాం కదా 5:30 నుంచి. సో టైం అయితే 6 దాటింది. సో ఇది సన్సెట్ వ్యూ పాయింట్. అదేమో ఔటర్ రింగ్ రోడ్, అది మొత్తం కోవిద విలేజ్. అండ్ ఇటు లెఫ్ట్ మొత్తం చూస్తే టోటల్ గ్రీనరీ. ఇక్కడ చూడండి కనిపించేంత వరకు మొత్తం గ్రీనరీ అండ్ మౌంటైన్సే ఉన్నాయి. ఎందుకంటే ఇది డెక్కన్ ప్లాట్యూ రీజన్ కాబట్టి మౌంటైన్స్ అయితే ఎక్కువ ఉంటాయి హైదరాబాద్. అండ్ ఎడికెళ్ళి కింద పడితే బొక్కలు అయితే ఎరిగిపోతాయి కన్ఫామ్. చూడండి ఈ సైడ్ ఎక్కేటప్పుడు కొంచెం జాగ్రత్తగా రావాలి. ఇందాక మనం కింద నుంచి చూసినాం కదా, ఇదైతే ఇంకా హిల్ టాప్కి వచ్చినాం. ఇదే హైయెస్ట్ హిల్ టాప్ పాయింట్ కోవిద హిల్స్లో. టోటల్ 500 years ఆఫ్ హిస్టరీ ఉంది ఈ కోవిదకి. సో ఇది కోవిద హిల్స్ యొక్క వ్యూ పాయింట్. కాంక్రీట్ జంగల్లో ఉంటూ మీరు ఒక వీకెండ్ ట్రిప్ అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు. ఒక హాఫ్ డే అయితే పడుతుంది ఈడికి రానికి, సిటీలోంచి ఏడికెళ్ళైనా. సో ఈడికెళ్ళైతే కొంచెం పీస్ఫుల్ ఉంటుంది ఈడ లొకేషన్ చూస్తూ ఉంటే. మీరు చూసారు కదా
ఇదనమాట కోవిదా నుంచి. సో ఈ వ్లాగ్ అయితే ఇంతటితో అయిపోయింది. ఇది కోవిదా యొక్క ప్లాన్ అనమాట. మరి ఇలాంటి మరిన్ని హైదరాబాద్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.